This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. Hello and welcome to another episode of Vizag Fun Talks. Border Gavaskar series ఫస్ట్ డే అయిపోయింది పర్త్ లో. ఈ ఛానల్లో మనం ప్రెడిక్ట్ చేసినట్టుగానే 2 వీక్ బ్యాటింగ్ లైనప్స్ మీద కాంటెస్ట్ లో ఉంది ఈ మొత్తం సిరీస్. మన వాళ్ళు 150కి ఆల్అౌట్ అయిపోయారు, వాళ్ళేమో 63 ఎంతకో 7 వికెట్స్ పడిపోయాయి. సో లక్కీగా మన వాళ్ళు కూడా బాగా బౌలింగ్ వేశారు. బుమ్రా లీడ్ తీసుకొని 4 వికెట్స్ తీసి మిగతా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి ఆస్ట్రేలియన్స్ ని ఫస్ట్ డే బాగా రిస్ట్రిక్ట్ చేశారు. సెకండ్ డే కూడా ఇలాగే అవ్వాలని అనుకుంటున్నాను. మేబీ ఫస్ట్ అవర్ లో తొందరగా వికెట్స్ తీసేసి ఒక ఓవర్ ఆడించి తర్వాత మనం బ్యాటింగ్ చేసి ఒక 200-250 అట్లీస్ట్ 250 లీడ్ వస్తే మనకి గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పిచ్ మళ్ళీ ఈజీ అయిపోవచ్చు డే 3 డే 4 లో. సో ఎంత అయితే అంత ఎక్కువసేపు బ్యాటింగ్ ఆడగలిగితే బాగుంటుంది. కోహ్లీ డిసప్పాయింట్ చేశారు మళ్ళీ, కానీ మంచి బాల్ అని చెప్పాలి. అట్లీస్ట్ ర్యాష్ షాట్ ఆడి డ్రైవ్ ఆడి అవుట్ అయిపోలేదు. యశస్వి జైస్వాల్ అయితే ఇండియాలో ఆడినట్టు ఆన్ ది రేజ్ ఆడేసి అవుట్ అయిపోయారు. మిగతా వాళ్ళందరూ ఏమో చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి ఎస్పెషల్లీ మన తెలుగువాడు 41 చాలా ఇంపార్టెంట్ రన్స్ కొట్టి చాలా బాగా ఆడారు. ఇంకా పంత్ కూడా చెప్పవసరం లేదు, యూజువల్ గానే అటాకింగ్ స్టైల్లో కొన్ని లైఫ్స్ వచ్చినా అలాగే కొంచెం అగ్రెసివ్ గానే కౌంటర్ అటాకింగ్ గానే ఆడారు. కొంచెం షార్ట్ సెలెక్షన్ కొంచెం బాగా చేసుకుంటే ఇంకా ఎక్కువ రన్స్ వస్తాయి పంత్ గానే నా ఉద్దేశం. చూద్దాం ఈ సెకండ్ డే ఇంకెంత ఇంట్రెస్టింగ్ అవుతుందో. ఫస్ట్ డే అయితే మనం ప్రెడిక్ట్ చేసినట్టుగానే అయింది. సెకండ్ డే కూడా తొందరగా 1 hour లో ఆల్అౌట్ చేసేస్తాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఒక 1.5 day మనం ఆడగలిగితే అప్పుడు కంప్లీట్ గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు టెస్ట్ ని. చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ సెకండ్ డే అయిపోయిన తర్వాత కలుద్దాం. అప్పుడు సెలవు, గుడ్ బై. Please share and subscribe.